మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గల గాంధీ మహాత్ముని విగ్రహానికి నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గాంధీ సామాన్య కుటుంబంలో జన్మించాడని, తమ కోసం కాకుండా నిస్వార్థంగా సమాజం కోసం పనిచేస్తే మహాత్ములవుతారని, అందుకే ఆయన మహాత్మా అయ్యారని అన్నారు. అహింసతో ఏదైనా సాధించగలమని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని కొనియాడారు. మనం చేసే ప్రతి పనిలోనూ అవినీతి లేకుండా ఉండాలని, రాజకీయాల్లో విమర్శలు ఆరోగ్యపరంగా ఉండాలని, కానీ నేటి రాజకీయాల్లో కుటుంబ సభ్యులపై దూషణకు దిగుతున్నారన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ప్రముఖులందరూ ఇక్కడ వచ్చి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం వచ్చి ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. అయితే ఈరోజు మనందరం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళందరూ సామాన్యులుగా జన్మించారు. పెద్ద పెద్ద రాజుల ఇళ్లలో జన్మించలేదు. అయితే గొప్ప గొప్ప రాజులు కానీ ఈరోజు వాళ్ళ పేర్లు కానీ గుర్తుపెట్టుకోవట్లేదు. మనం ఒక సామాన్యుడు ఒక చిన్న కుటుంబంలో జన్మించి ఒక లాయర్గా పనిచేస్తూ తన కోసం కాకుండా సమాజం కోసం పనిచేస్తే మహాత్ములు అవుతారు. అంటే స్వార్థం లేకుండా, సెల్ఫిష్నెస్ లేకుండా చేస్తే మహాత్ములు అవుతారు. ఇప్పుడే కాదు, ఈ భూమి ఉన్నెన్నో సంవత్సరాలు మహాత్మా గాంధీ గారిని స్మరించుకుంటూనే ఉంటాం. మరి ఆయన కోరుకున్న వాళ్ళ త్యాగాలు ఈరోజు మన పైన బాధ్యత. వాళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు. ఒక అద్భుతమైన ఆయన స్లోగన్ ఏంటి, ప్రపంచం మొత్తం గుర్తించింది, అహింస. నాన్ వైలెన్స్ తో ఏదైనా సాధించవచ్చు. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టారు. బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టగలిగారు. అయితే దాంతో పాటు ప్రజలపైన కానీ మన పైన కొంత ధర్మం ఉంది. ఏంది, ఆయన కోరుకుంది ఒక మంచి పాలన ఉండాలి. ఎథికల్ పాలిటిక్స్ ని ప్రమోట్ చేశారు గాంధీ గారు. ఎథికల్ పాలిటిక్స్, ధర్మబద్ధంగా చేయండి, ప్రజలకి వాళ్ళ వాక్ స్వాతంత్రం ఇవ్వండి, మహిళలు స్వేచ్ఛగా ఉండాలి. ఆయన ఒకటి చెప్పారు, అర్ధరాత్రి నా ఆడబిడ్డ ధైర్యంగా రోడ్డుపైకి వచ్చి మళ్ళా ఇంటికి సేఫ్గా తిరిగి వెళ్లే రోజు చూడాలనుకున్నారు. అది స్వాతంత్రం అని. ఈరోజు రోడ్డుపైకి రావడం కానీ ఇంట్లో ఉండే బిడ్డలకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. రక్షణే లేకపోతే ఆడబిడ్డలకి ఇంకేం రక్షణ ఇస్తాం మనం? అదే కాదు, మనం చేసే ప్రతి పనిలో అవినీతి లేకుండా ఉండాలి. నిజాలు, సత్యమేవ జయతి. ఇక్కడ చూసిన అబద్ధాలు